శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఫిబ్రవరి 15 శనివారం తులారాశి వారికి మధ్యాహ్నం 2:30 తర్వాత శుభవార్తలు వింటారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 15 శనివారం రోజున తులారాశి వారు ఏ విధమైన శుభకార్యాలను వినబోతున్నారో, ఎటువంటి శుభవార్తలు వీరి వద్దకు రాబోతున్నాయో, అలాగే వీరికి సంబంధించిన పూర్తి వివరాలను, ప్రతికూలమైన అనుకూలమైన పరిస్థితులను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశివారు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నవారంటే కనుక, ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నవారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. తొందరపాటుతనంతో ఏ పని కూడా చేయరు. వీరిలో అస్సలు కనిపించదు. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన శనివారం యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం 2:30 తర్వాత మీరు శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నం చేసి రిజల్ట్స్ కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీరు చక్కని రిజల్ట్స్ ని, శాలరీ ప్యాకేజెస్ ని మీకు అనుకూలంగా ఊహించుకునే రీతిగా మీరైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగానే మీకు అవకాశాలనేవి రాబోతున్నాయి. అలాగే ఎవరైతే చాలా కాలం నుండి మీ యొక్క పై అధికారుల ప్రశంసలు పొందుకోవాలని ఆరాటపడుతున్నారో, పని విషయంలో చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారో, వారైతే మీకు ప్రశంసలని అందుకునే అవకాశం ఇంతవరకు రానికుండా చేశారో, ఇప్పుడైతే మీకు అధికారుల యొక్క ప్రశంసలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అవకాశాలను, ప్రశంసలను అనేకమైన మార్గాలను మీరైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. మీ ముందు కొత్త నూతనమైన మార్గాలు చాలా రాబోతున్నాయి. మీ జీవితంలో మీరు ముందుకు వెళ్లటానికి, జీవితంలో ఉన్నత స్థానానికి అధిరోహించటానికి మీకైతే చక్కటి అవకాశాలు ఇప్పుడు రాబోతున్నాయి. అలాగే ప్రమోషన్ కోసం, ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు దానికి సంబంధించిన శుభవార్తని మీరు అందుకోబోతున్నారని చెప్పాలి. బంధుమిత్రుల నుండి కానీ, మీ కుటుంబ సభ్యుల నుండి కానీ, స్నేహితుల నుండి కానీ మీకైతే మంచి శుభవార్తలు అందే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను పెళ్లికి అంగీకరించడానికి ఇంతవరకు మీరు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. కానీ ఇప్పుడైతే మీకు ఆ సమస్య తీరబోతుందని చెప్పుకోవాలి. మీ కుటుంబ సభ్యులు మీ వివాహానికి ఒప్పుకునే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీ ప్రేమకు పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఇది మీకు, మీ ప్రేమ భాగస్వామికి, ఇరు కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. విదేశీ యానానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా గుడ్ న్యూస్ నైతే వింటారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు మీరైతే చక్కటి సంబంధాలను కుదుర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడం ద్వారా, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారికి నీలం రంగు కలిసి వస్తుంది. అలాగే అదృష్ట సంఖ్య 5. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.